Hello everyone, hope you all are well. Welcome back to the Recharge with Raihan's ఛానల్. ఈ వీడియోలో సండే స్పెషల్ చికెన్ పకోడీ మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. రెడీ గైస్? ఫస్ట్ చికెన్ 2 times బాగా క్లీన్ చేసుకొని కారం, పసుపు, లవంగం పౌడర్, జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, టేస్టింగ్ సాల్ట్, అది ఆప్షనల్ గైస్. నేనైతే ఎప్పుడో ఒకసారి చేసేదే కాబట్టి కొంచెం లైట్గా వేస్తాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కంప్లీట్గా దాన్ని స్కిప్ అయినా చేయొచ్చు గైస్. జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రీన్ చిల్లీ సాస్ 2-3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది గైస్. ఎగ్ కూడా వేసుకోవచ్చు, అది కూడా ఆప్షనల్ గైస్. ఎగ్ తినే వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేదనుకుంటే కంప్లీట్గా స్కిప్ చేసేయచ్చు. కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి గైస్. కార్న్ఫ్లోర్ లైట్గా వేసుకుంటే సరిపోతుంది గైస్. తర్వాత ఈ మిక్సర్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దానికోసం లైట్గా ఆయిల్ వేసుకోవాలి. లైట్గా ఫుడ్ కలర్ వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి నేను చికెన్ పకోడీ ఎప్పుడు చేసినా ఫుడ్ కలర్ లైట్గా వేస్తాను ఫ్రెండ్స్. వద్దనుకున్న వాళ్ళు కంప్లీట్గా స్కిప్ చేయొచ్చు. కార్న్ఫ్లోర్ నాకు సరిపోలేదనిపించింది, అందుకని ఇంకొంచెం లైట్గా వేస్తున్నాను గైస్. నెక్స్ట్ వీ కెన్ యాడ్ గ్రీన్ చిల్లీస్. వీటిని స్టఫింగ్ కోసం యూస్ చేసుకోవచ్చు గైస్. మసాలా ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత కుక్ చేసుకుంటే యమ్మీ చికెన్ పకోడీ రెడీ అయిపోతుంది గైస్. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉంది అని చెప్పేసి. Do follow for more videos. Like, share, comment and do subscribe guys.